వాక్యం ఆలోచించడానికి సిద్ధపడగలిగి ఉంటాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21-22 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21-22 వాక్యం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. పోయిన వారం వాక్యం చెప్పినది, ఆ వాక్యము భాగము ఈ రోజు కూడా చెప్తున్నారండి. సరిగా వినండి. విశ్వాసి దేవుడు ఆత్మ, ఇదే నా సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. పోయిన రోజు ఏం చెప్పారంటే విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి ముద్ర చేసినారు. 2 పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తున్నారు? 1:13 సంచయలు అది నేను చెప్పడం అంటుంది. అది ఈ పదాలు మర్చిపోకూడదు. అది దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదివిన వాక్యంలో ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని కట్టబడుతున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడి నివాస స్థలంగా ఉండడానికి దేవుడు ఆత్మను ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 వాక్యం చదివినప్పుడు ఇదే మాట అక్కడ యేసు చెప్పిన మాట వినండి. మరియు నీ పీతరు ఈ బండ మీద దేవుడు ఏం చెప్తున్నారండి? యేసు చెబుతున్నారు సంఘము కట్టుతున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ చెబుతున్నారు నేను కట్టుతున్నాను. అర్థమవలేదు, అందుకే మమ్మల్ని కూర్చున్నారు. యేసు చెప్పిననే సంఘము కట్టుతాను అని చెప్పి కట్టబడను అంటే వర్తమానకాలం చెప్పలేదు. దేవుడికి స్తోత్రం కట్టుతానని చెప్పారు. కానీ ఆత్మ వచ్చినప్పుడు పెళ్లి కోసం దినములు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు సంఘ భూమిగా చేశాడు. ఏ సంఘం? దృశ్య సంఘం, అదృశ్య సంఘం. ఏ సంఘం అంటే బోర్డు సంఘం ఉంది. 2000 పైన సంస్థలు ఉంది. ఇది ఏది సంఘం? సోదరు, దేవుడి సంఘమేది. దేవుడి సంఘానికి 7 పునాది ఉంది. దేవుడి సంఘానికి ఏముంది? 1 అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 39 నుండి మనం 40 వరకు చదివితే 1 మారు మనస్సు, రిపెంట్. 1 ఏం కావాలి? బాప్తిస్మ పొందాలి. ఎలాగా? నీటిని మునిగి స్వీకరించగలరు. ఎలాగా బాప్తిస్మ పొందాలి? యేసు ఎలాగా బాప్తిస్మ పొందారు? నీటిలో మునిగి బాప్తిస్మం పొందినట్టుగా నీ పొందాలి. 3వది పరిశుద్ధాత్మలో నింపబడాలి. 4 వేర్పాటు ఉండాలి. సపరేషన్. ఎలా ఉండాలి? అందరూ కలిసి కొట్టడం కాదండి. బాప్తిస్మం పొంది మారు మనసు పొంది పరిశుద్ధ నింపబడిన దేవుడు ఎలాగ చేయాలి? ఎక్కడ నుండి? అర్థబోధ నుండి ఏం చేయాలి? అన్ని కలిసిపోవడం దేవుడికి స్తోత్రం కలిగింది కదా. అది దేవుడి సంఘం కాదు. దేవవాళ్ళు ఉండాలి. స్తోత్రం. 4 దేవవాళ్ళు. 5 ఫెలోషిప్. ఆరాధనకి రావడం, దేవుని బిడ్డలతో ఏం చేయడం? దేవుడితో సహవాసం. దేవుడి బిడ్డలతో సహవాసం ఉండాలి.
సంవత్సరం కలిగినట్టుగా సంవత్సరం శాంతమని నేను పేరుగే దేవుడికి నాకేమి చెప్తున్నది అది సంఘం కాదు. యేసు సంఘం ఎలాగ కట్టిందంటే పీతరు గారు చెప్పుతున్నారంటే మొదటి పీతరు 2వ అధ్యాయం 6వ వాక్యం నుండి 6 వరకు నేను చదివితే సజీవమైన సజీవమైన రాళ్ళతోని నిన్ను నన్ను దేవుడే చేసేది. మీరందరూ సజీవులతో ఉన్నా ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు జీవం పొందింది, మన జీవం జరిగింది. అప్పుడు మన ఏమైంది? దేవుడి సంకల్పం దేవుడు కట్టుతున్నది, ఆత్మ కట్టుతున్నారు. చెప్పుకొని వచ్చినది దేవుడి సంకమేది. ఏడు పురాణాలు ఉండాలి దేవుడికి చెప్పుకొని వచ్చినది. ఆత్మ మూలం ఏం చేస్తున్నారండి? కట్టుతున్నారు. అందుకే యేసు చెప్పున్నారు, యేసు అని చెప్పారు, నీ పీపుల్ ఈ మాట మీద ఈ మాట ఏదో ఒక మాట మీద అందరూ చెప్తున్న పీతరు మీరే సంఘం పెట్టారు. ఇప్పుడు పీతరు ఏసైతే తెలియలేదని చెప్పినప్పుడు సంఘం పడిపోయింది. 3 సార్లు చెప్పారు, నేను ఎరగలా అని చెప్పినప్పుడు సంఘం ఏమైంది? ఇతర మీద కట్టబడింది కదా, పడిపోయింది. యేసు చెప్పిన నీ పీతరు ఈ శక్తి క్రీస్తు అయిన పంట మీద కట్టిన సంఘం. అది ఈ సంఘానికి పునాది క్రీస్తు. దానిపైన అపోస్తలులు, దానిపైన మనము. అదే దేవుడు సంఘమని చెప్పబడినది. దేవుడికి సౌకర్యం అలాగే పెట్టుకున్నారంట. మీరు సౌకర్యం కలిగినగాక ఆత్మ మూలంగా కట్టుతున్నారంట. దేవుడి సంఘం ఎలాగ కట్టాలి? ఆత్మ మూలంగా, పరిశుద్ధాత్మ మూలంగా నిన్ను నన్ను చేయాలి. సక్రియ 6వ అధ్యాయం 6వ వాక్యం చదివినప్పుడు సక్రియ పుస్తకం 4:6వ వాక్యము అప్పుడు అతడు ఇట్లా అన్నాడు, శక్తితో కాదు, బలంతో కాదు, ఆత్మతోని కట్టాలి. దేవుడు సంఘము సంఘములో సంఘము ఆత్మ స్పందన ఉండాలి. ఆత్మ కట్టాలి, ఆత్మ నిన్ను కట్టాలి. ఈ రోజు నిన్ను కట్టడానికి ఈ సంఘంలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను కట్టబడుతున్నది. పరిశుద్ధమైన దేవాలయంగా మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఈ భూమిలో దేవాలయం కట్టారండి. ఒకటి గూడారం, ప్రత్యక్ష గుడారం. 2 శాలోములు కట్టిన దేవాలయం. 3 సెరుబాబులు కట్టిన దేవాలయం. 4 దేవుళ్ళ కట్టిన దేవాలయం. అన్ని ఏమైంది? పడిపోయింది. అదన్నీ పగిలిపోయింది. అది పరిశుద్ధంగా దేవుడు కట్టిన దేవాలయం. ఎప్పుడు కూడా ఎన్నడూ అది పౌరాణికుల చూడండి. కీర్తనలు 28:5
వారు లక్ష్య పెట్టరు, ఆయన అసకృత్యములను వారు లక్ష్య పెట్టరు. ఆ కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. He will tear them down and not rebuild them. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేస్తారు. ఏంటి ఎంత రాయబడిందంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. 28లో అది రాయబడింది ఏమంటే దేవునికి 5వ వాక్యం 28 యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. అక్కడ రాయబడిన వాక్యం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము. ఆ పని ఏమైంది? నాశనమైపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆత్మమూలంగా కట్టబడిన సంఘం ఏమున్నది కూడా ఏమవరు, నిర్మూలమాగరు. దేవునికి స్తోత్రం. ఇది నిర్మూల చేయడానికి ఈ వాక్యములు ఎన్ని అపోజిట్ మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వాక్యములు ఈ లోక ద్వారము వరకు ఎదుట ఉన్నారట. సంఘానికి విపరీతంగా దేవుని మూల పరిశుద్ధాత్మ మూల కట్టిన సంఘములు ఎదుటగా పాతాళ లోక ద్వారము అనుకున్నారట. ఇది ఈ పని తారుమారు చేయడానికి, ఈ పని పాడు చేయడానికి, కానీ పని తారుమారు చేయడం కట్టడానికి ప్రారంభించిన యేసు. ఇప్పుడు పని జరిపించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దేవుడు కట్టినది ఎన్నడూ కూడా ఇదొక ఇల్లు. చర్చలు నువ్వు మనం సంచరించిన చర్చ. మనం ఒక్కొక్క దేవునికి ఆలయం. ఈ ఆలయం జీవం కలిగిన ఆలయం. అందుకని జీవం లేని దేవునికి జీవం లేని ఆలయం కాదు. జీవం లేని దేవునికి జీవం లేని ఆలయం కాదు. జీవం కలిగిన దేవుని నివసించడానికి జీవం కలిగిన అది మనమే. అదే ఈ రోజున చెప్పబడుతున్నట్లయితే ఆత్మ మూలము మనమే చేస్తున్నారండి. కట్టబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది కట్టడానికి శిలువను కట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆలయము కట్టబడ్డ అది పగలగొట్టడానికి అదే శక్తి గుడిక లేచి వారికి విరోధంగా రకరకాల మాటలు చెప్పి ఆ దేశంలో రాజుల హృదయములు కదిలింప చేసి పని ఆపలేదు. కానీ పని ఆగిన పాడి ఆగిపోగలే. ఆత్మ సంచారం జరిగినప్పుడు ఆగిపోయిన పని ఈ రోజు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏ విషయంలో ఆగిపోయిందో ఆత్మ చేత అది ఈ రోజు ప్రారంభమవుతున్నారు. పరిశుద్ధము దేవుని శక్తి దిగిరాక. దేవునికి స్తోత్రం. దేవునికి నివాసం అవడానికి, దేవునికి ఇప్పుడు మందమ్మ పాట పాడారు కదా, నువ్వు నేనులో నువ్వు అదే నివాసం అవుతుందా? ఈ
పిలిచారు, వారు దేవాలయం కట్టారు. ఈ దేవుడు దేవాలయంగా మారాలంటే ఆత్మ నీ మూలం చేయాలి కదా. పాత దేవుడు గూడాన్ని పెట్టడానికి ఆత్మ నింపిన వాడు ఒకరు దేవుడు, బెస్సలేనికి దేవుడు పిలిచి ఆత్మతోని నింపిన తర్వాత దేవాలయం కట్టడానికి ప్రారంభించింది. ఈ కాలంలో మనలోనికి ఆత్మ దిగి వచ్చి మనలోని దేవుడు ఆలయంగా అంటే దేవుడు సంకబెడతారా? దేవుడు ఆత్మలో నీ కట్టబడాలి. దేవుడికి స్వంతంగా ఇది ఎఫెసీ పత్రిక 3 తెలియదండి. దేవునికి స్వంతంగా తెలియదు కాక ఎఫెసీ పత్రిక 3:5 చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడింది. ఈ ఆత్మ చేత దేవుడు మర్మము తెలియపరిచాడు, రివీల్ చేశాడు. స్వతంత్రం కలిగిందిగా. దేవుడు ఆత్మ చేత ఏం చేశాడు? భయపరిచాడు. ఈ మర్మం సీక్రెట్ సీక్రెట్ స్వతంత్రం. ఈ బైబిల్లో 15 మర్మం ఉంది. చెప్పడానికి సమయం తీసుకోలేదు. అది ఒక్క మర్మం అనే ఇప్పుడు నేను చెప్పుతున్నాను. దేవుడికి స్వతంత్రం కలిగింది. ఆ మర్మం ఏమదంటే దేవుడు అన్య జనము దేవుడు బిడ్డ సంకల్ప మారిన విషయము దాని ప్రవర్తన వలన అపోస్తుల వలన దేవుడు భయపరిచాడు. ఆత్మ చేత భయపరిచాడు. ఈ సంఘం భూమిని స్థాపింపబడిన విషయము పాత నిబంధనల వారికి ఎవరికి తెలియలేదు. కానీ ఆత్మ మూలంగా దేవుడు తన ప్రవర్తన వలన దేవుడు నీకు బయలుపరుస్తుంది. దేవుడికి స్వతంత్రం కలిగింది. ఏ బయలుపరిచాడు? దేవుడికి స్వతంత్రం కలిగింది కాక 1 కొరింథీ పత్రిక దేవుడికి రండి. దేవుడికి స్వతంత్రం కలిగింది కాక 1 కొరింథీ పత్రిక 2:7-8 వాక్యం చూడండి. 2 మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలియజేసిన మహిమ స్వరూపి ప్రభువు నిలవేయకపోయిందురు. తర్వాత ఇందును గూర్చి దేవుడు తన్ను వారి కొరకు ఏమి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు. రాయబడి ఉన్నది. మనకైతే వాటిని తన ఆత్మ వలన దేవుడు ప్రేమించిన వాడికి ఆత్మ మూలంగా దేవుడు ప్రేమించిన వాడికి ఏమైంది? 9 వదనము కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. కానీ మనకు ఆత్మ మూలంగా తెలియపరచడానికి స్వతంత్రం కలిగిన కొందరికి కంటికి కనబడలేదు కారణం, కొందరికి చెవికి వినబడలేనప్పుడు పరిశుద్ధాత్మ వలన దేవుడు ఆ విషయం మనకు బయలుపరిచాడు. ఈ లోకంలో వారికి ఎవరికి యేసు దేవుడని ఎరగలేదు కానీ దేవుడు మనకు ఆత్మ మూలంగా బయలుపరిచాడు. అందరూ పౌలు ప్రార్థన చేసుకున్నారండి. ఎఫెసీ పత్రిక 1:17 వాక్యంలో పౌలు గారు ప్రార్థన చేసిన ప్రార్థన మరియు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వాసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి నన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును
ప్రత్యేకతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆత్మలో ఏమైందండి అనేది దేవుడికి సమయం పర్యాల వాక్యంలో ఏమంటుంటే ఆత్మల మనకి దేవుడు ఏం చేశారు అది భయపరిచారంట. దేవుడికి సోదరం కలిగిన ఇప్పుడు దేవుడు తన బిడ్డలకు భయపరచడానికి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. అది ఎలా భయపరచాలంటే ఆత్మ మూలంగా. నేను చెప్పిన వాటి ఎఫెసీ పత్రికలో ఆత్మ చేయని విషయం ఏమంటే ఆత్మ మూలంగా మనకు దేవుడు భయపరుస్తుంది. సోదరం ఆత్మ లేకుండా ఏ కార్యం మనకు తెలియదు. సోదరం అందుకని దేవుడి బిడ్డలోనికి ఆత్మశక్తి దిగితే మాత్రము మనకు ఆత్మీయ విషయం తెలియబోతున్నాం. ఆత్మ తెలియలేకపోతే నీకు ఆత్మీయ విషయం నీకు తెలియలేకపోతున్నా, ఆత్మీయ మర్మం తెలియలేకపోతున్నా. ఎవరు నీకు ఆత్మశక్తి దిగుతున్నారో వారికి ఎవరు ఆత్మీయ విషయం తెలిసిపోతుంది. ఆ సంఘం గురించి ఎవరికి తెలియలేదు. సంఘం భూమిని స్థాపింపబడుతుంది. అన్ని జనులు మానవలసి ఉంది రక్షణ పొందిన విషయం ఎవరికి ఆ విషయం తెలియలేదు. ప్రవక్త అయిన అపోస్తులకి దేవుడు ఆత్మ మూలమే వారిని రహస్యంగా ఉన్న విషయం భయపరచదు. ఆత్మశక్తి ఉన్నవారు యోసేపు ఎలా సంఘాన్ని భయపరచారంటే యోసేపు ఆత్మలు ఉన్నారు కాబట్టి ఆత్మశక్తి లేనివాడు అంటే శరీరం జడం జడం ఆత్మశక్తి లేనివాడు శరీరం కేవలం శరీరం మొద్దే ఆ శరీరంలోకి ఆత్మీయంగా ఓడి వచ్చి నీలో నేను గుర్తుకొని లోపలికి రాదు. నేనే చేయాలి. ఒకటి ఇస్తే మాత్రము ఆత్మశక్తిలో దేవుడికి భయపరచండి. దేవుడి రహస్యం పరలోక రాజ్యముల రహస్యం తెలియాలంటే ఆత్మశక్తి రావాలి. ఆత్మ మూలంగా భయపరుస్తుంది. యోసేపుని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు నీలోని దేవుడు ఆత్మ ఉంచినట్టుగా నీకు అనుకున్నారు. అందుకని ఈ సంగతి ఏంటి దేవుడు నీకు భయపరచాడు. మర్మం తెలియలేకపోతున్నా. ఎందుకు దేవుడి మర్మం మనకు తెలియలేక ఆత్మ మూలంగా తెలుస్తుంది. అందుకని దేవుడి సంఘటనలు ఏమన్నా ఆత్మకి చోటైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివసించడానికి చోట ఇవ్వలేకపోతే దానికి ఆత్మ నివసించలేకపోతుంది. ఎన్ని సంవత్సరాలు మానవలసి ఉంది బాలకృష్ణ ఇప్పుడు వరకు నీలో ఎవరు రాలేదు. దేవుడు ఆత్మ మానవులందరినీ కలిగి ఆయన నీ ఆత్మ ఆయన ఆత్మ కలిసి నివసించాలి. నీ ఆత్మ దేవుడు ఆత్మ కలిసి నివసించాలి. అందుకని చెప్పిన మాట మరిచిపోకూడదు. దేవుడు తన ఆత్మ మూలంగా సంగతి కలపరంగా బయలుపరిచారు. అన్ని జనులు దేవుడిని సంగమైన విషయం ఆత్మ మూలయ చేశారు.
హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చదివి ఆ మాట ముగిస్తున్నారు. దేవుడు ఎపిసి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 16వ వాక్యం. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడును. ఆత్మ మూలంగా నీ అమ్మవారు ఆంతరిక పురుషుడు బలపడాలి. నీ బలపడాలి. ఆంతరిక మనుషుడు రొట్టె తిండి బలపడడానికి కాదు, ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ తిండి బలపడలేదు కానీ ఆత్మ ద్వారా బలపడాలి. లేదు, ఆత్మ బలపడలేదు. చాలా మంది విశ్వాసాలు ఇప్పుడు కూడా ఆత్మలే చేయలేదు. ఏ నీలో వేరే ఆత్మలు బలపడుతున్నారు, పరిశుద్ధాత్మలు ఏం చేయలేదు, బలపడలేదు. సంఘటనలు పరిశుద్ధాత్మలో బలం పొందుకోవాలి. సభల గురించి బయట రాయబడి ఏమంటే అపోస్తలుల గారి 9వ అధ్యాయము అది 22వ వాక్యం చదివినప్పుడు ఆ సభలు దీనిని ఏం చేస్తున్నారని మరి ఎక్కువగా బలపడి సభలు ఏం చేశారు, మరి ఎక్కువ బలపడి మనము శారీరకంగా బలం మనము తక్కువ బలం పొందుతున్నారు. హలో, సభలు ఏమైంది, మరి ఎక్కువ బలపడి బలపడి ఈయనే ఈయన క్రీస్తు క్రీస్తు అని రుజువుపరచు. ఆమె చెప్పండి. ఎక్కువ బలపడినా తక్కువ అవుతుంది. అర్థం కాలేదు పౌలు గారు ఎక్కువ బలపడి పొందినప్పుడు ఏమైంది, ఈయనే క్రీస్తని బొట్ట మీద బుట్టలోన బొట్టలు ఏమైంది, వదకగలిగాడు. అందరూ ఒదుగదు, బొట్టగా గంప ఎవరి దగ్గర ఒదుగదు, కొట్టలు ఒదుగదు, బొట్టలు ఒదుగదు, ఎక్కడ ఆత్మ వస్తాయేమో శక్తి పొందేది కదా. వదిలేయండి. సభలు ఎవరికి పొందగలేని వాడు కదా, అందరికీ ఏమవుతున్నారు, హింసించిన వాడు, అందరిని తిట్టిన వాడు, ఆత్మకి ఆత్మ వచ్చినప్పుడు అందరికంటే ఏమైంది, బలం పొందిన కాబట్టి ఆయన ఏమైంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినందుకు బలం వచ్చిన వాటిని వదిలిపోతుంది. దేవుడు బలం ఉన్నదా? మనకు బలం అవసరం. దేవుని స్తోత్రం. అనేక శక్తి దూడల మీద, చైనా శక్తి జ్ఞానం మీద, రక్షణ శక్తి ఆయుధాల మీద, సంకలన శక్తి ఆత్మశక్తి. అపోస్తలులని 1 అధ్యాయం నుండి 28 అధ్యాయం వరకు ఇంటికి చదివి చూడండి. ఆత్మశక్తి వచ్చినప్పుడు మారింది. అపోస్తలులని 1 అధ్యాయం వచ్చినప్పుడు అదొక సంఘంగా కూడారు. 2వ అధ్యాయం వచ్చినప్పుడు ఆత్మ వచ్చినప్పుడు భాష మారింది. 3వ అధ్యాయం వచ్చినప్పుడు ఏమైంది, గుడ్డి వారు నడిచారు. 4వ అధ్యాయం వచ్చిన ఆత్మ వచ్చినప్పుడు కూర్చున్న చోట ఏమైంది, కదిలింది. 5వ అధ్యాయంలో షాకు కొట్టారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 5వ అధ్యాయంలో ఏమైంది, 6వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఏమైందో తెలుసా, వారందరూ సన్నిధిలో రావడానికి ప్రారంభించారు. హల్లెలూయా. స్వతంత్రం కలిగింది. 7వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఏమైంది, లైట్ వెలిగింది. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆయన ముఖం దేవుని ముఖం ప్రకాశించేది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగితే బలం పొందాలి. బలం పొందాలి. కేవలం శారీరక బలం కాదు, ఆత్మ బలం. సాంసనీయుడికి ఆత్మ వచ్చినప్పుడు హల్లెలూయా. జై శాంతి ఆమేన్ 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 ఆమేన్. దానిక యమక్క దొరికింది. హల్లెలూయా. దొరికినప్పుడు ఏమైందో తెలుసా, సాంసన ఏం చేశారంటే ఒక్క మనిషిని మీదకి ఒక శక్తి దిగినప్పుడు ఒక్క యమక్కల ముక్కలు తోని
ఏంటంటే కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదిన బాహ్య పురుషుడు కృషించాలి. బయట బయట ఈ శరీరం కృషించాలి. ఈ శరీరం ఏమవ్వాలి? క్షయించాలి. అప్పుడు ఆత్మీయ మనుషులు ఇప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఉపాసన చేయలేదు, ఉపవాసం చేయలేదు. నీ శరీరం రోజు రోజు ఏమైంది? బాహ్య పురుషుడు బలముందడు ఏనుగులా తయారవుతుంది. బాహ్య పురుషుడు ఏమైంది? యేసు 40 రోజులు ఉపవసించాడు. యేసు 40 రోజులు ఉపవసించాడు. పౌలు గడిగడి ఉపవసించాడు. దాని వాక్యం ఉంది కదా. ఉపాసన చేశాడు. అమ్మగారు 13వ అధ్యాయంలో ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆత్మ మాట్లాడింది. ఇప్పుడు వరకు నీకు అడుగుతూ రెస్ట్ వెళ్ళకపోతే దేవుడు నీకు కలుగుతుంది. అడిగి ఏనుగుని పనికొచ్చి ఏనుగు మార్చేది. అందుకని చెప్పడం అంటే ఆత్మ పొందాలంటే ఏం చేయాలి? బాహ్య పురుషుడే కృషించాలి. నిన్ను ముంచారు ఎవరు? బాహ్య పురుషుడు. దాన్ని బట్టి నీ దానికి ఆత్మీయ మనుషులు అటువంటి వారు కాదు. ఆత్మీయ మనుషులకి ఏంటి దాహం? ప్రార్థన, సువార్త. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ మీటింగ్ వెళ్ళాలి? బాహ్య మనుషులు వద్దు 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 వద్దు. ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? మరి ఎప్పుడు దేవుడు ప్లస్ బాహ్య నీ శరీర మనుషులు ఆత్మీయ మనుషులు దాపలేదండి. దుప్పి ఆశపడినట్లు ఆత్మీయ మనుషులకి ఎప్పుడు దేవుడి కోసం దేవుడి ప్రార్థన ఇంటి పని వద్దా? ఇంటి పని చేయాలి. జరుగుతుంది, దేవుడు పని జరుగుతుంది, ఇంటి పని జరిగింది. అందుకనే రెండు చేయించారు కదా. రెండు చేయడానికి దేవుడికి అది జరిగితే నీ జరుగుతుంది. పొందాలంటే ఏం చేయాలి? సోదరు 2 వాక్యంలో చెప్పబడిన మాట ఏమంటే తెలుసా? బలాతిశయము కాక దేవునితో ఉంటున్నట్లు మట్టి కణములలో ఈ ఐశ్వర్యము మాకు ఏం చేశాడు? మట్టి కణములు దేవుడే చేశాడు. సంచరించారు. ఏం చేశాడు? సంచరించుకుని ఉంచారు. డిపాజిట్ చేశాడు, లేకపోతే స్టోర్ చేశాడు. మట్టి పాత్రలో దేవుడి శక్తి చేశాడు. స్టోర్ చేసిన ఇది స్టోర్ ఉంటున్నప్పుడు ఏమవుతుంది? శ్రమపడుచున్నను వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. సమస్య వచ్చేది కానీ దాని మించిన శక్తి ఈ రోజున దేవుడు అప్లై చేశాడు. ట్రాన్స్ఫార్మర్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ అక్కడ వచ్చిన కరెంట్ మొత్తం అక్కడికి వచ్చేస్తే అక్కడ నుండి వాక్యాన్ని చెప్పడం. అదే విధంగా ఆత్మ నీ రోజు అలాగే శక్తి వచ్చేమవుతుందండి. దావీదు చెప్పిన మాట వినండి. 1 దినవృత్తాంతం 12వ అధ్యాయం 14వ వాక్యం. 1 దినవృత్తాంతం
గాదీయులకు వీరు సైన్యములకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి. ఆత్మశక్తి వచ్చిన దేవుడు వింటాడు. అత్యల్పుడైన గాని 100 మందికి అధిపతి. అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. చేశారు. ఇదే వాక్యం నేను చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఎప్పుడు చెప్పారు? రవి గారి ఇంటిలో నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తిండి పేరుగా తిన్నారు తెలుసా? ఫంగస్ ఉంది. ఫంగస్ అంటే అర్థమైందా? నాచు ఈ చెట్టు మీద ఒకడు వైట్ కట్టేదో ఒకటి కూర్చున్నారు కదా, అదే ఫంగస్ కి నాచు. ఇంకేమే మా నాచు కాబట్టి అక్కడ చెట్టు మీద ఉంటే ఏమవుతుంది? ఆ చెట్టులో ఉన్న రసం మొత్తం ఏమవుతున్నారు? నీ పోతున్నారంటే ఏదో ఫంగస్ నీలో ఉంటుంది కాబట్టి ఆత్మ నీలో అంతకంత పోతుంది. దేవుడు శక్తి ఏమంటే పెద్దగా మారిపోతుంది. శక్తి లేనట్టుగా మారింది. దేవుడికి అందుకని పౌలు గారు చెప్పుతున్నారని లోపల మనిషి బలవంతుడుగా రోజుకి బలవంతుడై తీరాలి. ఆత్మీయ బలం లేదనుకో నీకు అన్ని విషయంలో ప్రార్థన అవుతూ ప్రార్థన కూర్చున్నప్పుడు చర్చకి వచ్చినప్పుడు నంబర్ 1 పిశాచు. నీ పిశాచు పట్టుకో చెప్తున్నాను. నేను చెప్పిన మొదటి చర్చకి వస్తే కొనుక్కో నిద్ర గోడ పట్టుకున్నాను. ఇంకా నిండి మంచం పట్టుకొచ్చేయండి. పండగ ఆరాధన చేసినప్పుడు కూడా పిల్లలు కూర్చున్నప్పుడే ఒక కాలు ఇక్కడ కూర్చున్నాం, ఒక డాన్స్ బేబీ డాన్స్ లాగే కూకున్నది. ఎందుకలా ఆపుతున్నారంటే ఆత్మ సాన్నిధ్యంలో కూర్చుంటే తెలియలేకపోతుంది. శక్తి లేకపోతే ముందుకి కొనసాగించదు. సమయం కాబట్టి మాటలు ముగిస్తున్నాను. దేవునికి సోదరు సంగబిడ్డలు ఏం చేయాలి? ఆత్మ ఎక్కడ కావాలి? తెలుసా? దేవుడి దగ్గరికి రావాలి. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన సోదరం చూడమంటే శత్రువులు చెప్పలే తడవక
ఎప్పుడు ఆయన ఏమైంది అలసిపోయినప్పుడు సమయంగా చక్కటి వెళ్ళడానికి న్యాయాధిపతుల పుస్తకం ఉంది 14వ అధ్యాయంలో ఉంది. అలసిపోయింది కాబట్టి ఆయనకి దాహం వచ్చింది. అప్పుడు చెప్పారు, దేవుడు నీకోసం నేనేం చేశారు, యుద్ధం చేశాను. ఇప్పుడు నేనేమైంది, దేవుడు వెంటనే లేదొక స్తోత్రం రాయి మీద ఒక నీళ్ళుట ఆయన తెచ్చారు. ఇది తాగడానికి ఏం చేశారు, తాన బండలు లోపలికి పెట్టారు. బండలు లోపలికి తన పెట్టగా ఆయన బలం పొందినట్టు బండలు లోపలికి. అదే నేను చెప్పిన వారిని కదా, మరి బండ క్రీస్తు అలసిపోయే శాంసంగ్ మళ్ళీ బండలో కనపడి నీళ్ళు తాగడం వెంటనే ఆయనకి భయం వచ్చింది. నీలో కూడా దేవుడు బండలోనికి నీ తలపెట్టు ఈ పదవి వచ్చినట్టుగా ఆరాధనకి ఎదురు వచ్చారు. ఈ రోజు నీ జీవితం మారుతుంది.
Amen.